వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ కానున్న టీవీకే అధినేత విజయ్. హంగ్ రావడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ. శంషాబాద్ కొత్వాల్గూడ్లో క్రషర్ మిషన్ల కూల్చివేత. క్రషర్ మిషన్లతో పాటు 12 ఆర్ఎంసీ యూనిట్లు తొలగించిన హైడ్రా. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్. జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్. చైనాలోని హునాన్ ప్రావిన్స్లో భారీ పేలుడు. బాణసంచా కర్మాగారంలో పేలుడు, 21 మంది మృతి. తమిళనాడులో విజిల్ మోత మోయించిన విజయ్ పార్టీ టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లను సాధించలేకపోయింది. 108 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఆ 10 మంది ఎవరు, ఏ కూటమి నుంచి వస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. బీజేపీ, డీఎంకేలను విజయ్ సూటిగా విమర్శించారు. మరిప్పుడు ఈ రెండు పార్టీల్లో ఒకదాని సాయం కోరుతారా, ఈ రెండు కాకుండా ఇతర పార్టీల సాయం తీసుకుంటారా అనేది ఉత్కంఠంగా మారింది. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది. ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేరుగా విజయ్కి ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారు. తర్వాత ఆయన డీఎంకే అధినేత స్టాలిన్తోనూ మాట్లాడారు. అనంతరం ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడక్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్కి మద్దతు ఇచ్చే విషయమై ఎదురు చూస్తున్నట్లు స్పందించారు. తమిళనాడులో యువత ఆకాంక్షల్ని కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించామని, వారి మార్గనిర్దేశం మేరకు అడుగులు వేస్తామన్నారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 10 సీట్లు అవసరం. బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే కాకుండా ఇతర చిన్న పార్టీలు విజయ్తో కలిసేందుకు గతంలో ఉత్సాహం చూపించాయి. అలాంటి పార్టీల్లో డీఎంకే కూటమి నుంచి వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2, డిఎంకే 1 సీట్లు సాధించాయి. ఇవే కాకుండా ఎన్డీఏ కూటమిలో పీఎంకే 4, ఏఎంఎంకే 1 స్థానంలో గెలిచాయి. మరి వీరి సాయం టీవీకే తీసుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. మరోపక్క ప్రధాని మోదీ ఎక్స్లో స్పందించారు. ఎన్డీఏకు మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూనే విజయాన్ని అభినందించారు. తమిళల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేంద్రం ముందుంటుందని తెలిపారు. మరోవైపు టీవీకేని ఎన్డీఏలో కలుపుకుపోవాలని తమిళనాడు బీజేపీ యంత్రాంగం పలుమార్లు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ, అన్నాడీఎంకే, ఇతర కూటమి పార్టీల నుంచి ఏదైనా ప్రతిపాదన ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి సాయం తీసుకుంటుందానిపై టీవీకే నుంచి ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాకపోవడంతో ఉత్కంఠంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చేసింది. పలు కంపెనీలకు చెందిన 5 క్రషర్ మిషన్లతో పాటు 12 ఆర్ఎంసీ యూనిట్లను తొలగించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ ఫిర్యాదుతో హైడ్రా ఈ చర్యలు చేపట్టింది. క్రషర్ మిషన్లను తొలగించేందుకు పీబీసీ, మైనింగ్ శాఖలు హైడ్రా సాయం కోరాయి. 100 కోట్ల బకాయిలు చెల్లించేందుకు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు చేశాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్గూడ్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చేసింది. పలు కంపెనీలకు చెందిన 5 క్రషర్ మిషన్లతో పాటు 12 ఆర్ఎంసీ యూనిట్లను తొలగించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ ఫిర్యాదుతో హైడ్రా ఈ చర్యలు చేపట్టినట్టు తెలిసింది. క్రషర్ మిషన్లను తొలగించేందుకు పీబీసీ, మైనింగ్ శాఖలో హైడ్రా సాయం కోరాయి. 100 కోట్ల బకాయిలు చెల్లించేందుకు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు చేశాయి. ఇక ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు మా ప్రతినిధి లెనిన్ అందుబాటులో ఉన్నారు. లెనిన్, చెప్పండి. చర్యలు తీసుకుంది.
ఒకే రోజు 6 ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్లు అయితే నిర్వహించింది. 6 ప్రెషర్ యూనిట్లను తొలగించిన హైడ్రా దాదాపు 12 ఆర్ఎంసీ ప్లాంట్లను అయితే తొలగింపు చేశారు. దాదాపు సంబంధిత శాఖల ఫిర్యాదుల మేరకు చర్యలు చేపట్టింది. ఏదైతే పీసీబీ మైనింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో కూర్చువేతలు అయితే నిర్వహించారు. హైడ్రా సహకారాన్ని కోరిన పీసీబీ మైనింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఆధ్వర్యంలో అయితే జరగడం జరిగింది. దాదాపు చూసుకున్నట్లయితే హైడ్రా పేరు మీద దాదాపు ఏదైతే క్రషర్లకు సంబంధించి రూపాయలు 100 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పేసి అక్రమ యూనిట్లను అయితే తొలగించడం జరిగింది. బడాబాబుల అండతోనే నడుస్తున్న మైనింగ్ క్రషర్ ఆర్ఎంసీ ప్లాంట్లు అని చెప్పేసి కూడా ఏదైతే ఆరోపణలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఏదైతే మనం చూసుకున్నట్లయితే మంగళవారం హైడ్రా భారీ ఆపరేషన్ అయితే చేపట్టింది. అనుమతులు లేకుండా మైనింగ్ క్రషర్ ఆర్ఎంసీ యూనిట్లను నడుపుతున్న వారిపై హైడ్రా కఠిన చర్యలు అయితే తీసుకుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మైనింగ్ శాఖల నుంచి ఫిర్యాదులు అందగానే రంగంలోకి దిగిన హైడ్రా మంగళవారం ఉదయం ఒకేసారి 6 ప్రాంతాల్లో దాడులు చేసి అక్రమ మైనింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అలానే 12 ఆర్ఎంసీ ప్లాంట్లను అయితే తొలగించింది. దాదాపు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలము, వట్టనాగులపల్లి, షేర్లింగంపల్లి మండలంలోని గౌల్దొడ్డి విలేజ్, శంషాబాద్ మండలంలోని కోత్వాల్గూడ విలేజ్ లో ఈ దాడులు అయితే నిర్వహించింది. ఇష్టానుసారంగా క్వారీలు తవ్వి స్టోన్ క్రషర్లతో దుమ్ము రేపి పరిసరాలను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా తెలపడం జరిగింది. విపరీతమైన దుమ్ముతో వాతావరణాన్ని కాలుష్యం చేయడాన్ని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా వారైతే తెలపడం జరిగింది. అలానే బండరాళ్లు పేల్చి పరిసర ప్రాంతాల్లో నివాసాలకు ముప్పులుగా పరిణమించిన అక్రమ మైనింగ్ కు హైడ్రా చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా వారైతే తెలపడం జరుగుతుంది. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే అందరూ దాదాపు ఏదైతే బడాబాబులే ఉన్నారో దాదాపు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, వట్టనాగలపల్లి, షేర్లింగం మండలంలోని గౌల్దొడ్డి విలేజ్, శంషాబాద్ మండలం, కొత్వాల్గూడ విలేజ్ లో అక్రమ మైనింగ్ కు పాల్పడిన వాళ్ళంతా బడా సంస్థలకు చెందిన వారే. అక్రమ మైనింగ్ జరుగుతున్న యూనిట్లను డిస్మాంటిల్ చేయమని రంగారెడ్డి కలెక్టర్ హైడ్రాకు అయితే విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న యూనిట్లను తొలగించాలని చెప్పేసి కూడా వారైతే కోరడం జరిగింది. గౌల్దొడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టనాగలపల్లిలో 3 చోట్ల పరమేశ్ ఏదైతే సింగ్ స్టోన్ క్రషర్, శ్రీ లక్ష్మీ క్రషర్, పృథ్వీ స్టోన్ క్రషర్స్, కొత్వాల్గూడలోని రాఘవ స్టోన్ క్రషర్స్ సంస్థలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నాయని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఈ సంస్థలకు తోడుగా ముక్తా భగత్ సింగ్ అనే వ్యక్తి స్టోన్ క్రషర్ పెద్ద ఎత్తున చేపట్టారని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతుంది. మైనింగ్ పీసీబీ అనుమతులు లేకుండా యూనిట్లు నడపడంలో రంగారెడ్డికి కలెక్టర్ లేఖతో హైడ్రా అయితే కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. మరొక వైపు కాలుష్యము నియంత్రణలో భాగంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి బాంబులు మూతలు కావచ్చు, అలానే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఏదైతే వాయు కాలుష్యం కావచ్చు, అట్లనే దుమ్ము ధూళితో కూడినటువంటి పరిస్థితుల ఏదైతే ఆ పరిస్థితులకు కఠిన చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు హైడ్రా అయితే స్పందించి వెంటనే 6 చోట్ల హైడ్రా అయితే కూల్చివేతలు చేపట్టడం జరిగింది. దాదాపు కరెంటు బిల్లులు రూపాయలు కోట్లలో బకాయిలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలపడం జరుగుతుంది. కరెంటు కట్ చేస్తే డీజిల్ తో నడిపిస్తున్నారు అని చెప్పేసి కూడా హైడ్రా అయితే తెలపడం జరుగుతుంది. అట్లనే దాదాపు గతంలో కూడా ఏదైతే శ్రీ రాఘవ క్రషర్ పై అనేకంగా అటు ప్రతిపక్ష నేతలు కావచ్చు తీవ్రంగా విమర్శించారు. దీనిలో బడా బాబులతో పాటు రాజకీయ పార్టీ నేతలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అయితే ఆరోపించిన సంగతి తెలిసిందే. మరి వాటిపైన ఎందుకు తీసుకోరని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన ఒక అసెంబ్లీలో కూడా ఒక చర్చకు తీసుకురావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో హైడ్రా అయితే 6 క్రషర్లకు సంబంధించినటువంటి ఏదైతే నడిపిస్తున్నటువంటి ప్లాంట్లను అయితే తొలగించింది. వికాస్ లెనిన్ మీకు వినిపిస్తుందా? ఒకసారి ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది అంటున్నారు కదా, ఇప్పుడు ఇంత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకుందంటారు? దాదాపు హైడ్రా మనం చూసినట్లయితే దాదాపు అనేక కూల్చివేతలు అయితే పాల్పడుతుంది. ఈ నేపథ్యంలోనే మరి అటు పేదల ఇల్లులే కూలుస్తున్నారు అనే ఒక ప్రధాన ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు ప్రతిపక్షాలు కావచ్చు, అట్లనే
కొంతమంది హైడ్రా బాధితులు కావచ్చు. మరి మా పైన ఎందుకు దాడి చేస్తున్నారనే ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు ఖచ్చితంగా ఇది హైడ్రా అందరి కోసం పనిచేస్తుంది అనే విధంగా కూడా హైడ్రా ఈ రోజు మైనింగ్ కు సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వాటిని పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకవైపు మనం ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవడము పర్యావరణ రక్షణ గురించి అంటారా? దీని వెనుక ఇంకేమైనా రాజకీయ కోణం ఉందేమన్నా అంటారా? వికాస్ మనం చూసుకున్నట్లయితే ఒకవైపు రాజకీయంగా బలంగానే మనం చూసుకున్నట్లయితే ఆరోపణలు వచ్చినాయి. ఏదైతే శ్రీ రాఘవ్ క్రిషర్ సంబంధించి అటు అసెంబ్లీలో కావచ్చు ఇటు ప్రతిపక్ష నేతలు ఏదైతే అక్కడికి పోయి పరిశీలించడం జరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున కాలుష్యం కావచ్చు, అట్లనే ఆ బాంబుల మూతలకు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు చేసింది. మరి ఈ నేపథ్యంలోనే హైడ్రా కావచ్చు, అటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కావచ్చు వెంటనే స్పందించింది అనుకోవచ్చు. ఒకవైపు ఇది రాజకీయంగానైతే ఒక దుమారం లేపిన విషయం తెలుసు. అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు బడా నేతలు ఉన్నారు అని చెప్పేసి కూడా ఆరోపించారు. మరి మొత్తానికైతే ఎట్టకేలకు హైడ్రా అయితే ఒక నిర్ణయం తీసుకున్నది. అక్కడ ఉన్నటువంటి స్టోన్ పేషెంట్స్ అయితే కూల్చివేసింది. వికాస్ థ్యాంక్ యూ లెనిన్. చైనాలోని హుసెన్ ప్రావిన్స్లో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా కర్మాగారంలో సంభవించిన పేలుడుతో భారీగా మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతంలో దట్టమైన తెల్లని పొగలు అములుకున్నాయి. గ్వాండు టౌన్షిప్లోని లియాయాంగ్ హుసేన్ వైక్ వర్క్స్ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. భారీ పేలుడు దాటికి 21 మంది అక్కడికక్కడనే మృతి చెందారు. మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాలతో పరుగులు పెట్టారు. చైనాలోని హుసెన్ ప్రావిన్స్లో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా కర్మాగారంలో సంభవించిన పేలుడుతో భారీగా మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతంలో దట్టమైన తెల్లని పొగలు అములుకున్నాయి. గ్వాండు టౌన్షిప్లోని లియుయాంగ్ హువాషెంగ్ ఫైర్ వర్క్స్ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. భారీ పేలుడు దాటికి 21 మంది అక్కడికక్కడనే మృతి చెందారు. మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాలతో పరుగులు పెట్టారు. కర్మాగారం సమీపంలో ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనతో అత్యాధునిక రోబోలను చైనా అధికారులు సహాయక చర్యలు ఉపయోగిస్తున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పేలుడు దాటికి గ్రామాల్లోని తలుపులు కిటికీలు పగిలిపోయాయి. రోడ్లపై పెద్ద రాళ్లతో సహా శిథిలాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఆ ప్రదేశంలో ఖాళీ చేసే చాలా మంది దూరంగా వెళ్లిపోయారు. పేలుడుకు గల కారణాలు అధికారులను దర్యాప్తు చేపట్టారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది. చెత్త పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యం, దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం డంపింగ్ యార్డ్లో చెత్తను నిల్వ చేసి జవహర్ నగర్కు తరలించాల్సిన వ్యర్థాలను సమయానికి తరలించడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల చెత్త స్థానికంగా పేరుకుపోయి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది. ప్రతి 3 నెలలకు సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తూ చెత్తను తరలిస్తున్నప్పటికీ ఇది శాశ్వత పరిష్కారం కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ఖర్చుతో స్థానికంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయవచ్చని, లేకపోతే జగద్గిరిగుట్ట తరహాలో కంప్రెసింగ్ ట్రాన్స్ఫర్ను సిస్టమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఇదే సమస్య. ఈ డంపింగ్ యార్డ్ పక్కనే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిళ్ళు దాదాపు 2600 కుటుంబాలకి. ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా వచ్చింది. వెనక నవోదయ కడుతున్నారు. ఇక్కడ గత పాలకులకు బుద్ధి లేదు, కనీసం జ్ఞానం లేదు.
డంపింగ్ యార్డ్ సమస్యను ఏర్పాటు చేసిండు, మరి దాన్ని పరిష్కరించలే. ఇక్కడ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేయలే. జగద్గిరిగుట్టలాగా ట్రాన్స్పోర్టేషన్ ఏ రోజు ఆ రోజు కంప్రెసింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయలే. కమిషన్లు దండుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్కి సంవత్సరానికి 5 కోట్లు ఖర్చు చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు దండుకున్నారు కమిషన్లు. కానీ ఈ సమస్య పరిష్కరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే పరిస్థితి. డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని 2 సంవత్సరాలుగా ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్న ప్రజలందరూ కూడా కొట్లాడిన పరిస్థితి. ప్రతిసారి ఈ డంపింగ్ యార్డ్ నిండుతుంది, రోడ్డు మీదకి మొత్తం కూడా చెత్త చెదారం డంప్ చేసిపోతారు. ఇక ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఒక ఆయన ఉంటాడు, సాబిరాలేని. ఇక ఆయనకు డబ్బుల మీద ఉన్న సోయి ఈ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించే సోయి లేదు. దీనిపైన మేము సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాక మేము పలుమార్లు దీనిపైన ఫిర్యాదు చేసినాం, ధర్నాలు చేసినాం. కానీ ఎప్పుడు కూడా పరిష్కారాన్ని చూపించలే. కనీసం ఇక్కడ డంపింగ్ యార్డ్ ప్రాసెస్ యూనిట్ అన్న స్టార్ట్ చేయండి, లేదంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ అని తీసేయండి. ప్రతిసారి డంప్ యార్డ్ రెండోలే బయటికి రావాలి. మరి మేము ఒకటే అడుగుతున్న, పాత కాంట్రాక్టర్ది టైం అయిపోయినప్పుడు మరి ఎక్స్టెండ్ అన్న చేసుకోవాలి, లేకుంటే జవహర్ నగర్ కానీ ఐదర్ నగర్ కానీ ట్రాన్స్పోర్ట్ ఏదో సబ్స్టిట్యూట్ చేయాలి. లేదంటే అక్కడ ప్రాసెస్ యూనిట్ని ఇక్కడన్నా ఏర్పాటు చేయకుండా ఈ చెత్త చెదారం ఏంది? ఇది బుద్ధి ఉందా అధికారులకి? కనీసం సోయిందా? ఇక్కడనే డిప్యూటీ కమిషనర్ 1 వీక్గా ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ మొత్తం డంప్ చేస్తుంటే ఇక్కడి నుంచి జగన్ తరలించలేదు. కనీసం జగద్గిరిగుట్ట వాళ్ళన్న ఇక్కడికి పంపించి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయించే పరిస్థితి లేదు. ఈరోజు చూడండి, మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కానీ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కానీ ఈ నిజాంపేట డంపింగ్ యార్డ్కి ఒకసారి రండి. ఈ పరిస్థితి చూడండి. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ చిత్తం శుద్ధి లేదు, సోయి కనీసం జ్ఞానం కూడా లేదు. ఇంత పెద్ద ప్రాబ్లం అయితే ఇక్కడికి ఇటు ముఖాన్ని చూడడు, అక్కడ ప్రజావాళ్ళు ఉండడు, ఆఫీసులో ఉండడు, ప్రజల్ని గెలవడు, ఇక్కడ వచ్చే సమస్య పరిష్కరించడు. నిజాంపేట్ డిప్యూటీ కమిషనర్ షబీర్ అలీ సరైన పర్యవేక్షణ స్పందన చూపడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అదనంగా ప్రస్తుతం కాంట్రాక్టు గడువు ముగియడంతో రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్తో సమయానికి ఒప్పందం కుదరకపోవడం వల్ల డంపింగ్ యార్డు నిండిపోగా చెత్తను రోడ్లపై వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ఈ వ్యవస్థ కొనసాగుతున్న విధానం ప్రజా ప్రయోజనాల కంటే కొందరి ఆర్థిక ప్రయోజనాల కోసం నడుస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో నగరంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర క్రాస్ రోడ్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలపై ప్రజల నమ్మకం ఉంచడం, కార్యకర్తల అహర్నిశలు శ్రమించడం వల్లనే 3 రాష్ట్రాల్లో పార్టీ ఘన విజయం సాధించిందన్నారు. ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టాలనుకునే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈరోజు వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఈరోజు గొప్పగా విజయ సంకేతం ఎగిరేసి ఈరోజు అక్కడ మనం ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో కాషాయ జెండా ఎగిరేసిన సందర్భంగా మనం ప్రగతి నగర్లో ఈ 3 కోతుల సర్కిల్లో మనం ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. కార్యకర్తల నాయకులు అందరం కలిసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంబరాల కోసం కొంతమంది కార్యకర్తలు కొన్ని సంవత్సరాలు నిద్రపోకుండా వెస్ట్ బెంగాల్లో పనిచేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 80 నుంచి 90% ఉన్న హిందువులు అభద్రతా భావంతో బతికే పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఒక మూర్ఖురాలు వల్ల అక్కడ హిందువులు ఈసారి కనుక అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకపోతే టీఎంసీ గుండాల చేతిలో హిందువులు ఎంతో మంది మరణించే పరిస్థితి ఏర్పడ్డది. అక్కడి నుంచి హిందువులు ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి కూడా ఉండే. అటువంటి పరిస్థితి నుంచి ఆ భగవంతుడే నరేంద్ర మోడీ గారి రూపంలో వచ్చి అక్కడ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, ఇంకా ఎంతో మంది సంఘ్ పరివార్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పనిచేసి అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడం ఇది ఎంతో ముఖ్యం. అంటే అన్ని గెలుపులు ఒక ఎత్తు, కానీ వెస్ట్ బెంగాల్లో ఈరోజు మనం గెలవడం అనేది ఇది మన భారతదేశ చరిత్రకు కూడా ఒక చరిత్రని మలుపు తిప్పిన సన్నివేశాలు ఉంటాయి. అన్ని సన్నివేశాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలని అక్రమంగా తీసుకొస్తూ అక్కడి నుంచి ముస్లింస్ తీసుకొచ్చు వాళ్ళకు ఓటు బ్యాంక్గా వాళ్ళు ఉదయం రోడ్డు దాటి రాగానే కుక్కడపల్లి నుంచి నిజాంపేటకు వచ్చిన విధంగా బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు మన ఇండియాకి వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ వల్లే అది వాళ్ళు ఆ విధంగా రావడం జరిగింది. వాళ్ళు ఉదయం రాగానే సాయంత్రం కూడా వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఈరోజు
అనకాపల్లి చెర్లపల్లి మధ్య నడిచే వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 8న అనకాపల్లి తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించినట్లు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వందే భారత్ రైలుకు అనకాపల్లిలో హాల్ట్ ఇచ్చేందుకు రైల్వే అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలోనే ఈరోజు చెప్పుకోదగ్గ రోజు అనకాపల్లి జిల్లాకి. ఎందుకంటే మామూలుగా మనం ఈ రూట్లో ట్రైన్లన్నీ తిరుమల ఎక్స్ప్రెస్ అని, విశాఖ ఎక్స్ప్రెస్ అని, లేకపోతే ఇంకొక ఎక్స్ప్రెస్ అని రకరకాల ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. ఇది అనకాపల్లి ఎక్స్ప్రెస్. ఈరోజు అనకాపల్లి టు చెర్లపల్లి రెగ్యులర్ ట్రైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ కావడం, అలాగే రేపు 8వ తారీఖు మళ్ళీ అనకాపల్లి టు తిరుపతి, మళ్ళీ ఇంకొక డేట్లో ఈ వారంలోనే అనకాపల్లి టు సోలాపూర్. అంటే హైదరాబాద్ కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కానీ అనకాపల్లి జిల్లా నుంచి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా హైదరాబాద్లో ఒకరు ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో, లేకపోతే వేరే పనులపైన హైదరాబాద్లో ఉంటున్నారు. వారందరి సౌకర్యార్థ కోసం ఢిల్లీలో రైల్వే బోర్డుతో మాట్లాడి అందరితో మాట్లాడి మొట్టమొదటిగా అనకాపల్లి నుంచి ఈ 3 ట్రైన్లు కూడా మనం పెట్టించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా అనకాపల్లి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే నెంబర్ 1గా అటు డెవలప్మెంట్లో కానీ, లాజిస్టిక్స్లో కానీ, వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ, అభివృద్ధిలో కానీ, ఇండస్ట్రియలైజేషన్లో కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలోనే ఈరోజు అనకాపల్లికే మొదటి స్థానం వస్తుంది. ఇన్ని రోజులు ఇప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా అనకాపల్లి పైన చర్చ జరుగుతున్నప్పుడు ఈ రోజు ఈ ట్రైన్లు కూడా మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం. అలాగే అనకాపల్లి జిల్లా వాసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్కి దాదాపు భారతదేశం నుంచి అంతా కూడా సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది, రైల్వే స్టేషన్ కూడా మోడరైజేషన్ అయిపోతుంది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఇరిగేషన్ శాఖ, ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రానికి సేవ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు హోదాను మరిచి అధిష్టానం మొప్పు కోసం నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. అధికారంలో ఉన్నామని నోరు జారితే తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఇప్పటి వరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 30% వడ్లను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో రైతులకు కర్రాలు ఇచ్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే ఐలయ్య వెంటనే హరీష్ రావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వీళ్ళ ఐలయ్య గారు మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు సిగ్గుందా ఐలయ్య గారిని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మరి వాళ్ళ ఈ స్థాయిలో ఉంచారంటే కేవలం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. మరి వారు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎమ్మెల్యే అయినావు. ఇవాళ కనీసం కేసీఆర్ అనడానికి నోరెలా వస్తుందో అసలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏ కాలంలో రైతు బంధు మొత్తం వేస్తున్నాడట, ఏ కాలంలో రుణమాఫీ చేసినట్టు. అసలు నీ ఊళ్ళో వచ్చిందా? అసలు నీ విలేజ్లో అడుగుదాంపా, దమ్ముంటే నీ విలేజ్ సైదాపురం విలేజ్కి వెళ్దాం. ఎంతమందికి రుణమాఫీ చేసినావో, ఎంతమందికి రైతు బంధు వస్తుందో, ఎంతమందికి రైతు బీమా వస్తుందో అసలు నీ నోరా తాటి మాటరా మాకు అర్థమైతలేదు. నువ్వు మాట్లాడే భాష ఎట్లా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నవి. ఐలయ్య గారు ఇప్పటికైనా నీ అబద్ధాల మాటలు, నీ అనుచిత వాక్యాలు మానుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం నువ్వు పనిచేయమని చెప్తా ఉన్నావు. అంతేగాని నువ్వేదో బిల్డప్ కోసం, రేపు రేవంత్ రెడ్డి మెప్పు కోసం నువ్వు పనిచేస్తా ఉన్నావు. ఇవన్నీ మానుకొని నువ్వు ఆలయ అభివృద్ధి చేయి. ఇవాళ గుట్టలు అమ్ముకోవడం కాదు, తర్వాత ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఏదైతే వ్యాపారం చేస్తా ఉన్నావు, ఆలయ బస్సు పట్టిస్తా ఉన్నావు. ఇలా ఆలయ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే అనవసరంగా మేము ఓట్లు వేసామనుకుంటా ఉన్నారు. ఇవాళ ఇప్పటికైనా నీకు బుద్ధి మానుకొని, సిగ్గు తెచ్చుకొని అభివృద్ధి మీద ఆలోచన చేసి ఆలేరు ప్రజల డెవలప్మెంట్ కోసం ఆలోచించాలి తప్ప క్రైషర్ మిషన్ మీద ఉన్నటువంటి ఆలోచన ఇవాళ ఆలేరు ప్రజల మీద లేదు. ఇవాళ లక్షల కోట్లు దండుకుంటూనే ఉన్నాం. అలా నీ వాట ఏంటని మేము అడుగుతా ఉన్నాం. మొన్న మా వాళ్ళు నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టాం. మొన్న దానికి సంబంధించి విచారణ చేపట్టమని అడుగుతా ఉన్నాం. మరి నువ్వే ఉన్నావు కదా, నేను దాని మీద అధికారులకు ఈ రోజు నేను ఆర్డర్ ఇస్తున్నా, విచారణ చేపడతారని చెప్పినాం. మరి ఏది ఇంతవరకు ఎందుకు చేపట్టలేదు విచారణ? నీకు సంబంధం లేదు, దాంట్లో నేను చేయలేదు.
మరి ఎందుకు ఈ విచారణ చేపడతలేవు? ఎందుకు నువ్వు ఆ అధికారులకు ఆర్డర్ ఇవ్వట్లేదు? ఇప్పటికైనా ఆలోచన మానుకొని అభివృద్ధి చేస్తావు తప్ప బీసీ బిడ్డ అని పేరు చెప్పుకొని ఒక బీసీ దొరలాగా వ్యవహరిస్తా ఉన్నావు. ఈ విధానాలు మార్చుకొని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సింది. ఐలయ్య గారు మా కేసీఆర్ జోలికి వచ్చినా, కేటీఆర్ జోలికి వచ్చినా, మా బీఆర్ఎస్ పార్టీ జోలికి వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సింది. తస్మాత్ జాగ్రత్త. జై తెలంగాణ, జై కేసీఆర్. నల్గొండ జిల్లా నకరికల్ మండల పరిధిలో అక్రమ ఇసుక దందా కొనసాగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కందిమల్లెవారిగూడెంలో గత కొన్ని నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని ఫిల్టర్ చేసి తీసిన ఇసుకను ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యత లేని ఇసుక వాడటం వల్ల నిర్మాణంలో బలం తగ్గే ప్రమాదం ఉందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మైనింగ్ పోలీస్ శాఖ చొరవ తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు గ్రామస్తులతో మా కరెస్పాండెంట్ శంకర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలోని నకరికల్ మండల పరిధిలోని కందిమల్ల వారిగూడెంలో ఇసుక ఇష్టానుసారంగా దందా నడుస్తుంది. వాళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ఇసుక దందా అనేది కొనసాగించే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఆ గ్రామస్తులు మనతో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు నీ పేరేం పేరు? మా పేరు దున్నరాజు. మాది వచ్చేసేమో ఈ మరూరు శివారు మా భూమి ఉండేది. ఊరోళ్ళు వీళ్ళంతా కలిసి పంచాయతీ చేసి ఏదో చేసుకొని నా కాడ కాగితం రాపించుకోరు. నేను ఒక్కనే కుటుంబం తరపున నేను దాంట్లోకి ఎంటర్ కానని నేను చెప్పిన. వాళ్ళు చేసేది మామూలుగా లేదు. రోజుకు 10 ట్రిప్పులు తోలిన కాడ 30 ట్రిప్పులు తోలుతారు. డబ్బులు ఇవ్వట్లేరు సరిగా. సరే, అవతల వాళ్ళు ప్రత్యర్థులు మా వాళ్ళు అసలు వాళ్ళకు కరెక్ట్ పట్టాలు ఉన్నాయా లేవా అనేది కూడా తెలియదు. కానీ ఏదో ప్రతిపక్షాలను వేసుకొచ్చి నా మీద వచ్చి దాడి చేసినట్టుగా ఇంటికాడికి వచ్చి ఇంటి మీద దాడి చేసిరు. వాళ్ళు చేసినప్పుడు నాకు కుదరబోయి ఇది అనేసి నేను వదిలేసిన దాన్ని. వదిలేసినాక వాళ్ళు ఉండేసి ఇష్టానుసారంగా చేస్తారు. మరి మన పోలీస్ స్టేషన్, నగరికల్ పోలీస్ స్టేషన్లో నా ట్రాన్స్ఫారానికి ఈ విధంగా పెట్టినండి అని 100 ఫోన్ చేస్తే వాళ్ళు ఉండేసి వాళ్ళని పంపించారు. వాళ్ళని పంపిస్తే మేము 7 దాటలేము 5 దాటలేము ట్రాన్స్ఫారం చూడలేము అనేసి పోలీసులు రిటర్న్ అయ్యారు. నేను వీడియో తీసుకొచ్చి వీడియో క్లిప్పింగ్ పోలీసు వాళ్ళకి ఇచ్చిన. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు 4 నెలలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఆ వైర్లు ఆ విధంగానే ఉన్నాయి. ఎక్కడ చూసినా న్యాయం జరగట్లేదు. ఎవరి దృష్టి తీసుకోవాలనో ఏమో అర్థం కాక వీళ్ళ కాడికి వచ్చాను నేను. ఇది జరిగింది అన్న. అది ఇసుక ర్యాంపులో నాణ్యత లేదని ఆ ఇసుక గీట ఇల్లీగల్గా అమ్ముతారు అనే సమాచారం అందుతుంది. అది ఎంతవరకు వాస్తవం? ఇసుకలో నాణ్యత లేదు. ఇప్పుడు వరద వచ్చి కొట్టకపోయిన ఇసుకకు నాణ్యత ఉంటుంది. నువ్వు ఫిల్టర్ చేసే ఇసుకకు నాణ్యత లేదు. నాణ్యత లేకపోయినా 6,500, 4,500 నుంచి 6,500 వరకు అమ్ముతారు. ఆ విధంగా ఊర్లో ఉండేసి వికలాంగులు ఇంచుమించు 3 అయిపోయారు ఈ ఇసుక దందా చేయబట్టి. ఒక మనిషి ఈ మధ్యలో రీసెంట్లీ 3 months అవుతుంది. అది మళ్ళా అతను ఒక చనిపోయిండు, తండ్రి కొడుకులు కొట్టుకొని. అక్కడ ప్రధానంగా రైతులు ఆరోపించేది ఏంటంటే ఆ ట్రాన్స్ఫారానికి తీగలు ఆనుకొని కొన్ని గేదెలు గిట్ట మృత్యువాత పడ్డాయని తెలుస్తుంది. ఊర్లో ట్రాన్స్ఫారానికి ఈ విధంగా కింద నుంచి వేసే వరకు గేదెలు చనిపోతే నష్టపరిహారం కట్టించారు వీళ్ళు, ఈ ఇసుక తోలుకునే దందా వాళ్ళు. ఆ విధంగా జరిగింది. వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోరు బయటికి రాకుండా. పోలీస్ కేసు లేదు, ఏం లేదు. చివరగా దీనిపైన మైనింగ్ వాళ్ళు గిట్ట ఎటువంటి చర్యలు తీసుకోలేరా? దీనిపైన చివరిగా మీరు ఏం చెప్తారు? అసలు మైనింగ్ వాళ్ళకు కూడా మేము ఫోన్ చేసినాం, వాళ్ళు అలర్ట్ కాలేదు. వాళ్ళకి లొకేషన్ కావాలి. ఆ రోజు వర్షం వచ్చి వరదలు ఉన్నాయి, రావడానికి వీలు కాలేదు. సరే, ఇప్పటికైనా సరే మైనింగ్ వాళ్ళకి ఫోన్ చేస్తాం. వాళ్ళు వచ్చి దాన్ని సరి చేస్తే చాలు. మాకు అంతకన్నా న్యాయం చేయాలి, వేరేది ఏమొద్దు. ఏం కోరుకుంటారు చివరి? ఆ భూమి ల్యాండ్ విషయంలో న్యాయం చేయాలి. ఏంటంటే ఇసుక దందా వద్దు. అది నాకైనా సరే ఎదుటోళ్ళకైనా సరే. దానివల్ల వచ్చేసి ఊర్లోనే అందరూ చాలా ప్రాబ్లం పడుతారు. ఎవరు పని శాతరైన వాళ్ళు కూడా పనికి పోవట్లేరు, ఓన్లీ ఇసుక కాడికే వస్తారు. ప్రధానంగా గ్రామస్తులు చెప్పేది ఏంటంటే ఆ ఇసుక అనేది నాణ్యత లేని ఇసుక వల్ల అది చాలా సమస్యలు వస్తాయి. అది కట్టుబడి గిట్ట పనికిరాని ఇసుక, అది ఫిల్టర్ చేసి అమ్ముతున్నారు. అదే ఎయిర్ నుంచి వచ్చే ఇసుక అయితే ఫిల్టర్ అయ్యి పారుకుంటూ వచ్చిన ఇసుక నాణ్యత గల ఇసుక. ఇది ఫిల్టర్ చేసి కట్టుబాటుకి ఉపయోగించడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అదేవిధంగా ఈ ఇసుక వలన
చాలా మంది ప్రాణాలు గిట్ట కోల్పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ గతంలో గేదెలు గిట్ట చనిపోయినాయి, అదేవిధంగా ఈ ట్రాక్టర్లు తోలే క్రమంలో గిట్ట యాక్సిడెంట్లు అయినాయని గిట్ట చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ విషయం పైన మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చర్యలు తీసుకోవట్లేదని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని, అధికారులు చొరవ తీసుకొని ఈ ఇసుక ర్యాంపును అనేది అరికట్టాలి, చివరిగా ఏదైనా న్యాయం చేయాలనేది ఈ గ్రామస్తులు అయితే చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో శంకర్, పొసైటీ, నల్గొండ జిల్లా. తిరుపతి జిల్లాలో జనగణన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు కీలక సూచనలు చేశారు. జనగణన 2027లో ప్రతి కుటుంబంలో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న వివరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న జనగణన 2027 కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజలు సహకారం అత్యంత అవసరమన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటి వద్దకు వచ్చి ఎమ్యూనరేటర్లకు సరైన పూర్తి వివరాలను అందించాలని సూచించారు. అలాగే ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని ఆయన స్పష్టం చేశారు. జనగణన ద్వారా సేకరించిన డేటా ఆధారంగా భవిష్యత్తులో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించామని, ఖచ్చితమైన సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సెన్సెస్ అంటే జనగణన జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళు ఈ ఇంట్లో ఎటువంటి ఇల్లు ఉంది, ఏమి ఇంట్లో నీళ్లు ఉన్నాయా, లేదంటే బాత్రూమ్ ఉందా, లేదంటే కిచెన్ ఎట్లా ఉంది, ఎన్ని గదులు ఉన్నాయి, ఈ భారతదేశం అంతటా కూడా జరుగుతుంది. అక్కడ ఇంతమంది వచ్చామని అండ్ పథకాలకి దేనికి సంబంధం లేదు. ఏంటంటే జనాభా ఎంతమంది ఉన్నారు దేశంలో, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 2011లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. జనగణన అంటారు. మీ అబ్బాయిని ఇంటర్నెట్ లో జనగణన అంటే ఒకసారి కొట్టి చూడి చెప్తాడు మీకు. ఓకే, మీ పేరేమో? నాగరాజు. మీరేం చేస్తారు? నేను వచ్చి దేవస్థానంలో చిన్న జాబ్ చేసి రిటైర్డ్ అయినా సార్. కానీ మీకు తెలియాలి కదా సెన్సస్ అంటే. నమస్కారం, చెప్పండి. మీరు ఫస్ట్ ఇంటికి వెళ్ళిన వాళ్ళ పేరు పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి